ఈ మొత్తం గుట్ట గుట్ట ఉంది, గుట్ట మీద ఉంది మొత్తం. ఆయన అంటున్నారు, ఆయన దేవుడైంది అమ్మ వచ్చి నిల్చుంది, నిల్చింది అట్లా వచ్చేయండి గుట్టాలో నిల్చింది. ఆమె కాదు భక్తి నిల్చింది. దారా పోలే వస్తాడా రమ్మన్న. హాయ్, భీం పాతిమ ఇక్కడ ఉన్న దర్గా ఇప్పుడు పడవబడిపోయింది, చూస్తున్నారు కదా. ఇక్కడ మన దేవుడు హిందూ దేవుడు ఉన్నాడు, ఇక్కడ చూపిస్తాను. ఇది మన హిందూ దేవుడు, ఇక్కడ సైడ్కి పెట్టేశారు. పైన ఏం దేవుడో వెళ్ళి చూస్తాను. ఇది మొత్తం పడబడిపోయింది చూడండి. ఒక్క మనిషి కూడా మేకలు రావడానికి కూడా భయపడుతున్నాయి. మేకలు మొత్తం అడవి, ఎటు చూసినా జై శ్రీరామ్, ఎటు చూసినా అడవి మొత్తం గుట్టల్లో. ఒకప్పుడు బాగా ఇది రాజుల కాలంలో ఫేమస్ ఉండేది అనుకుంటా. ఎందుకంటే సేమ్ ఎట్లా ఉందంటే రాజుల పాలన అప్పట్లో జరిగింది ఫేమస్గా. ఇప్పుడైతే టోటల్ పడబడిపోయింది, చూసారుగా. ఇది మొత్తం పడబడిపోయింది. మేకలు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా పడవబడినట్టు అయిందంటో, ఎందుకు ఇట్లా పడవబడిందంటో ఇది ఇట్లా. ఒకప్పుడు బాగా ఫేమస్ ఉన్నట్టున్నది కదా ఇది. ఫేమస్ ఏమో మంచిగా వస్తారు పోతారు మంది. కందూరులో అయితే తప్పుడు కందూరులో అయితే ఇక్కడ నిన్ననే ఆడ కింద చేస్తారా, పైన చేయరా? పైన కూడా చేస్తారు. ఏం పొడవ పడలేదు అంటే ఏమంటే పూజారులు ఉండరు ఇక్కడ, రావాలి వాళ్ళ. జాతర పెద్దగా అవుతుంది ఇక్కడ, ఫుల్ అవుతుంది. 9-10 ఎప్పుడు అవుతుంది? ఈ అమాస నుంచి లెక్క. అమాస అయినా మల్తానాడుకి వెళ్ళి నిలబడతారు. పీర్ల పనికి అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న ఒక దేవుడు ఉన్నాడు. ఏం దేవుడు? నరసింహస్వామి. నరసింహస్వామి. ఓకే ఓకే. ఇదిగో కోయిలకొండ భీంపత్మ అంటారు మన హిందువులు. ఎక్కడ చూస్తే భీపాతిమ అని ఉంది పేరు. ఇట్లా అయిపోయింది.
ఓన్లీ పీర్ల పండుగలో జాతర అవుతారని వాళ్ళు చెప్తున్నారు. నాకైతే నమ్మకం లేదు ఇదంతా చూశాక. మేము అక్కడ ఇంతమంది వస్తున్నారని తెలిసి దర్గా దగ్గరికి భీమ్ ఫాతిమా దగ్గరికి ఇంతమంది వస్తున్నారని తెలిసి మా ఎమ్మడి ఒక ముస్లిం అయినా ఫాలో అయ్యి అక్కడికి వెళ్ళాక రండి అని చెప్పేసి బొట్టు పెడుతున్నాడు. అక్కడ ఉన్న అది గుడి, అది అసలు దర్గా ఓపెన్ కూడా చేయలేదు, లాకులు ఉన్నాయి. అక్కడ ఉన్న కింద మసి బొట్టు ఏదో బూడిద ఏదో రండి అని చెప్పేసి బొట్టు పెడతా ఉన్నాడు. నేను మెల్లగా ఇటు వచ్చేసాను. వచ్చి చూద్దాం ఇది వీడియో తీద్దామని ఇక్కడ కిందికి వచ్చాను. ఇది ఎంత, ఇది జనాలు తిరిగే ప్లేస్ అయితే కాదు. ఒకప్పుడు తిరిగారు, ఇప్పుడైతే అసలు తిరిగే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒక్కరు రావాలంటే చాలా డేంజర్గా ఉంది. ఒక్కరు మాత్రం ఎప్పుడు ట్రై చేయకండి ఇక్కడ. ఈ పైప్ లైన్ ఉందా, ఈ పైప్ లైన్ కూడా పై వరకు లైన్ తీసుకెళ్ళారు, మధ్యలో ఎండింగ్ అయిపోయింది. చూడండి, ఈ గొలుసు బాగా వెయిట్ ఉంది. చూడండి, ఇది ఇక్కడ తగిలిస్తారు. ఇది ఇక్కడ ఉన్న దీనికి తగిలిస్తే పిల్లలు కానీ వాళ్ళు ట్రై చేస్తారంట. ఇది ఒకరు కనుక లేపి ఇక్కడ పెడితే పిల్లలు అవుతారని ఒక నమ్మకము ఉంటుంది. కానీ ఈ గొలుసు ఒకటి, ఆ గొలుసు తీసుకొచ్చి దీనికి తగిలియాలి. ఒక చేతితోని తగిలిస్తే వాళ్ళకు పిల్లలు కానీ వాళ్ళు పిల్లలు అవుతారని ఒక నమ్మకం ఒకటి పెట్టారు ఇక్కడ. మొత్తము ఒకరిద్దరు అయితే రాలేరు ఇక్కడికి, మొత్తం అవి రావాలనుకుంటే కనుక ఇక్కడ మన రామకొండ, వీరభద్రప్ప స్వామి కొండ అని రెండు ఉన్నాయి. అక్కడ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అక్కడ ఇదంతా చెత్త, ఇదంతా సీదు, ఇలా జంగల్ అయితే ఏం లేదు, నీట్గా ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు మీరు. రామప్ప కొండ, వీరభద్ర స్వామి కొండ అని ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ అసలు మగపిల్లలు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి ప్లేసుల్లో ఆడపిల్లలు ఎట్లా వస్తారు? మేము వచ్చాము తెలియక, మేము ఫ్యామిలీతో అందరము మా వదిన, మా అన్నాళ్ళు అందరం మొత్తం టోటల్ ఒక 15 మంది వచ్చాము ఇక్కడ. అంటే కోయిలకొండ అంటే ఒకటి ఫేమస్ ఒకప్పుడు ఉన్నది. మా వదినకి తెలియక కోయిలకొండ వెళ్దాం పని, మేము యాక్చువల్గా మన్నెంకొండ వెళ్దాం అనుకున్నాము. కోయిలకొండ వెళ్దాం పని అంటే అన్నందుకు ఇటు వస్తే ఆటో తెచ్చి, అసలు లొకేషన్ కూడా కరెక్ట్ చూపించదు, ఆటో తీసుకొచ్చి సీదా తుమ్మ చెట్లలో ఆపుకమైంది. ఇది ఇక్కడ ఒక దుకాణం ఉండదు, ఏది ఉండదు. ఊర్లోకి వెళ్తేనే మళ్ళీ ఏదన్నా ఇక్కడ ఏమైనా చనిపోతే కూడా ఎవరు అడిగే దిక్కులేదు ఇక్కడ. టోటల్ అడవి చూడండి. ఇదిగో అప్పట్లో రాజుల కాలంలో ఒక నమ్మకం అనేది ఒకటి ఉంది, అప్పుడు నడిచింది. ఇప్పట్లో ఎవరు రావట్లేదు. అడిగితే పీర్ల పండుగ అప్పుడు మాత్రం 10 days ఫుల్ పబ్లిక్ వస్తారు అని చెప్తున్నారు. ఫుల్ పబ్లిక్ వచ్చే ప్లేస్ అయితే లేదు ఇక్కడ. ఈ వాతావరణం, ఈ చెట్లను చూస్తుంటే పబ్లిక్ తిరిగే ప్లేస్ అలాగనే ఉంటుంది కదా, ఫుల్ పబ్లిక్ వస్తారని చెప్తా ఉన్నారు. దయచేసి మీరు ఒంటరిగా మాత్రం ఎవరు
భార్యాభర్త అయినా సరే ఒంటరిగా రాకండి. భార్యాభర్త అయినా సరే ఒంటరిగా రావద్దు. ఎందుకంటే ఇది మొత్తం జంగలు. ఈ గుట్టల్లో ఈ చెట్లల్లో ఎవరు ఏం చేసినా కూడా అడిగే దిక్కు లేదు. ఇక్కడ ఒక మనిషి తిరగాడు. ఇక్కడ అక్కడ పోయి చూస్తే పైన ఏముంది, ఒక చిన్న దర్గా ఒకటి స్లాబ్ వేసి పెట్టేసిండ్రు, అంతే ఉంది. పైన చూడడానికి కూడా పెద్ద ఇదేం లేదు. ఇంకా పైకి వెళ్ళమన్నారు మాకు. అక్కడ ఇంకా పైకి వెళ్తే బీపాతం నడిచిన పాదాలు అవి ఉన్నాయన్నారు, కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. మొత్తం చెట్లు మొలిచిపోయినాయి. ఇలా తుమ్మ చెట్లు మొత్తం ఈ చెట్లు వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన అని చెప్పేశాడు. మా వెనక ఒక ముస్లిం ఆయన ఫాలో అయిందని చెప్పాను కదా, ఆయన అని చెప్పేశాడు. అక్కడ వెళ్ళడానికి అవకాశం లేదు, ఒక 10 days అయితే అవి క్లీన్ చేస్తాము అంటానని. ఇది మొత్తం అడిగి చూడండి. ఎవరు కానీ ట్రై చేయకండి. భార్య భర్త అని కూడా రావద్దు ఇక్కడికి. ఇగో మా ఆటో, మా బైకు, ఒక బైక్ తీసుకొచ్చాము, ఆటో తీసుకొచ్చాము. ఇలా ఉంది వాతావరణం ఇక్కడ. ఇది లాస్ట్. ఓకే, బాయ్.